దేవునికి ఇష్టం లేదు కదా. దేవా తర్వాత అంటాడు, నీ చిత్తము చేయటం నాకు సంతోషం, నీ అడుగు జాడలు నడుచుకోవడం నాకు నేర్పించు, నీ వాక్యానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పించు, నా యందు ఏదైనా నీకు ఆయాసకరమైంది ఉంటే దాన్ని తీసేయి ప్రభువా అని వేడుకున్నాడు. పశ్చాత్తాపడ్డాడు. కనుక మారు మనసు పశ్చాత్తాపడినటువంటి వ్యక్తిగా దేవుడు సమస్తమును సమకూర్చిపెట్టాడు. ఓ కలుసుకుంటావు, విజయం పొందుతావు. కనుక దేవుడు విజయం ఇస్తాడు మన జీవితం. దేవుడు మనకు మార్గం చూపిస్తాడు. ఆ మార్గం నీకు తెలుసుకోవాలంటే ఇవేవి చేయకుండా నేను దేవుని మార్గంలో ఉన్నాను, దేవుని కొరకు జీవిస్తున్నాను అనుకోవడము నీ భ్రమ. కనుక భ్రమలో బతకద్దు, వాస్తవికతలోనికి రా, వాక్యానుసారంగా చూడు, వాక్యం ఏం చెబుతుందో దాని ప్రకారం జీవించడానికి అభ్యాసం చేయి, ప్రయత్నించు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. ప్రేమల తండ్రి, పరిశుద్ధులైన దేవా, యేసుక్రీస్తు ప్రభు నామమున నీ పాదాలకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు తోడుగా ఉండి సాయం చేసినావు దేవా, నీకు స్తోత్రాలు. దావీదు సమస్తము సంపాదించుకోవడానికి ముందుగా నీ వైపు తిప్పబడ్డాడు. యాజకుని యొద్దకు వర్తమానము పంపి ఏహోదు తెమ్మని నీ వైపు తిప్పబడ్డాడంటే తనలో జరిగిన క్రియ దీనత్వము, లోబడుట, నీ వాక్యానుసారమైనటువంటి ప్రవర్తనలోనికి తీసుకురాబడ్డం. ఈ శ్రమలు తన జీవితంలో జరిగిస్తూ వచ్చినాయని మీరు 3 విషయాలు మాకు జ్ఞాపకం చేశారు. ఇంకా మేము అనేక విషయాలు తెలుసుకున్నట్లుగా మాకు సహాయం చేయి. ఈ శ్రమల ద్వారా మేమేమి పొందుకోగలమో వాటన్నిటిని మాకు బయలుపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాం. పరలోక తండ్రి, అలాగ మా ఆత్మీయ జీవితాలు కట్టుకొనుటకు మాకు నేర్పించు. ఎంత దినాల్లో ఉన్నాం ప్రభా, అలవాటుతో కూడిన ఆచారంతో కూడిన భక్తిగా కాకుండా వాస్తవికమైనటువంటి సత్యముతో కూడినటువంటి యథార్థతో కూడినటువంటి నిజమైనటువంటి ఆ జీవితాన్ని మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. వాక్యానుసారంగా ప్రవర్తించడం మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యానికి విరోధంగా మేము ఏది చేయకుండానట్లుగా మాకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగూ మాకు కావలసినటువంటి దీనత్వాన్ని, కావలసినటువంటి లోబడేటువంటి ఆ విధేయతను, అలాగే ప్రభువా మరి వాక్యానుసారంగా ప్రవర్తించే జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ తండ్రి, నీ శరీరంలో రక్తంలో యోగ్యంగా పాలు పొందుట కృప దయచేయమని యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకై విరవబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయడని చెప్పాను. పరలోక తండ్రి, మా కొరకై మీరు అప్పగించుకొని ఈ శరీరాన్ని విరిచి శిలువలో ప్రభువా కొట్టబడి దంచబడిన నీ శరీరాన్ని బట్టి స్తోత్రం. ఆవశ్యమైనటువంటి రొట్టెలో యోగ్యంగా పాలు పొందడానికి సాయించి మేము నీ కొరకు జీవించే విషయంలో నీ వైపు తిప్పబడేటువంటి అనుభవము, ఎంతగా అంతరంగములో ప్రభువా దీనత్వము, లోబడుట, మా ప్రభువా విధేయత, ప్రభువా నీ వాక్యం ఏం చెప్తుందో దాని పక్క జీవించే విషయం మాకు నేర్పించు. యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఎవరైతే బలపని సోదరండి, ఎవరైతే వాక్యానుసారం పరీక్షించుకుంటున్నారో అలాంటి వారు మాత్రమే బలలో పాలు పొందండి. కనబడేటట్టుగా మీ చేతి చూపించండి.
తల కంటే పైగా కనబడేటట్టుగా మీ చెయ్యి ఎత్తి చూపించండి. మీ దగ్గరికి రొట్టె తీసుకొని రాబడుతుంది. తెలియని వారు, కొత్తవారు దయతో మీరు పాలు పొందొద్దని మనవి చేస్తున్నాం. తల కంటే పైగా కనబడేటట్టుగా మీ చెయ్యి ఎత్తి చూపించినట్లయితే మీ దగ్గరికి రొట్టె తీసుకొని రాబడుతుంది. ఎవరికైనా రొట్టె అందకపోతే కనబడేటట్టుగా మీ చెయ్యి ఎత్తి చూపించండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, పాత్ర నా రక్తం కొత్త నిబంధన, మీరు దీనిలోని పాలు పొందినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయుడని చెప్పాను. ప్రేమగల తండ్రి, నీ రక్తానికి సాదృశ్యమైన పాత్రను బట్టి నీ స్తోత్రాలు. మా కొరకై నీ రక్తము చిందించారు. సెలవులో ఎంతగా దీనుడవైనావు, ఎంతగా లోబడినావు తండ్రి మాటకు. నిన్ను నీవు అప్పగించుకున్నావు. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరిని క్షమించు అన్నావు. ప్రభా, దప్పికొన్నావు. సెలవులో పలు బాధలు మీరు పొంది నాయన తండ్రి చిత్తాన్ని జరిగించినారు. తండ్రికి లోబడినారు. దీనుడుగా జీవించినావు. మాట వినేది నేర్చుకున్నావు ప్రభా. లోబడేది నేర్చుకున్నావు ప్రభా. విధేయతను నేర్చుకున్నావు ప్రభా. తద్వారా లోకానికి రక్షణ, పాపికి విమోచన భూమి మీద ప్రభా శిలువ కార్యం ద్వారా దొరికింది. ఈనాడు మా జీవితాలు మా ద్వారా ఏమి కూడా నీకు ఉపయోగం లేనట్టుగా యాంత్రికంగా అలవాటుగా సాగిపోయేటువంటి ఆ స్థితిలో నుండి తప్పించి మేము కూడా అటువంటి మార్గంలో నడుచుకున్నట్టుకు మాకు నేర్పించి, దీనత్వము, లోబడుట, వాక్యానుసారముగా మా ప్రవర్తన దిద్దుకొని జీవించుట మాకు నేర్పించమని ప్రార్థిస్తూ ఈ పాత్రను బట్టి నీకు వందనాలు చెల్లించి యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఎవరైతే రొట్టెలో పాలు పొందారో వారు కనబడతారుగా మీ చేయి చూపించండి. కనబడేటట్టుగా మీ చేతి చూపించండి. మీ దగ్గరికి పాత్ర తీసుకొని రాబడుతుంది. మీరు ఏదైనా ప్రార్థన మనవి రాసేయాలంటే ప్రేయర్ రిక్వెస్ట్లు మరి ఇక్కడ ఉన్నాయి, తీసుకొని
వచ్చే వారం నుంచి అయినా మీరు ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయి, తీసుకొని రాసివ్వండి. డోర్ దగ్గర పెడతారు. ఇక్కడ కావాలనుకుంటే తీసుకొని మీరు ప్రేయర్ రిక్వెస్ట్లు రాసేయండి. ఇంకెవరికైనా అందకపోతే కనబడేటట్టుగా మీ చేతి చూపించండి. మీ దగ్గరికి పాత్ర తీసుకొని రాబడుతుంది. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామమున నీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. భూమి మీద నీ కొరకు జీవించటకు మమ్మల్ని నీ రక్తం ఇచ్చి మీరు మమ్మల్ని కొని సంపాదించినావు. దేవా నీకు వందనాలు. నీ కొరకు జీవించాలని ప్రభువా, నీ రాజ్యముగా జీవించాలని, పరలోక రాజ్యానికి వారసులముగా జీవించాలని భూమి మీద మమ్మను ఏర్పరచుకున్నందుకే నీకు స్తోత్రములు. దేవా, మీరు ధవలవర్ణుడవు, రక్తవర్ణుడవు, 10,000 మందిలో గుర్తింపదగిన వాడవు, అతి కాంక్షణీయుడు. అలాంటి మీరు మా కొరకు సెలవులు అప్పగించుకున్నారు. దేవానికి స్తోత్రం. నీ ప్రేమ ఎంతో గొప్పది. మా మీద ప్రేమను ధ్వజముగా మీరు ఎత్తినందుకు స్తోత్రాలు. అంత మాత్రం కాదు, భూమి మీద ప్రభా నీ యొద్ద విచారించేటువంటి ఆ జీవితం, దానికి ముందుగా మాలో జరిగేటువంటి ఆ కార్యం ప్రభా, దీనత్వము, లోబడుట, మా తండ్రి విధేయత, వాక్యానుసారంగా ప్రవర్తించుట అనేది మాకు జ్ఞాపకం చేస్తున్నారు. అలాగ మాకు నేర్పించండి, సాయం చేయండి. అలాగ నీ యొద్ద నుండి జవాబు పొందుకునేటువంటి వారంగా, సమస్తమును సంపాదించుకునే వారంగా, మా ఆత్మీయ జీవితాన్ని వర్ధల చేసుకునే వారంగా, మా ప్రార్థనలకు జవాబు పొందేటువంటి వారంగా మమ్మల్ని కట్టుమని ప్రార్థిస్తున్నాం. అలాగే మాకు సాయం చేయండి. అందరైతే పరీక్షించుకొని పాల్గొనే స్తోత్రాలు. మిగిల్చబడిన రొట్టెల సంగతి జ్ఞాపకం చేసుకో ప్రభువా. మా తండ్రి సార్వత్రిక సంఘము క్షేమాభివృద్ధి పొందగలుగుటకు, నీ ప్రేమ వారు క్షేమం పొందగలుగుటకు, దశలోనిక చెన్నూరు సంఘము క్షేమాభివృద్ధి పొందగలుగుటకు సహాయం చేయండి. నీ ప్రజలను దీవించండి. ఆత్మీయంగా కట్టబడినట్టుగా దశలోనిక సంఘము మీరు అన్ని విధాలు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. పర్లో తండ్రి, కొన్ని ప్రార్థన మనసు తీసుకొస్తున్నాం. మరి కృపానగరు సామెలన్న కొరకు ప్రార్థిస్తున్నాం. గుండెలో స్టంట్ వేయబడింది. దేవా, మరి మీరే సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి తీసుకుంటున్న మందులు చక్కగా పనిచేసేటట్టుగా ఆ గుండె సంబంధించిన ప్రతి బలహీనత నుండి నీ బిడ్డను విడిపించి స్వస్థపరచు. అలాగే ఓబన్న కొరకు ప్రార్థిస్తున్నాం. మరి చెల్లెలు రుపినమ్మ అనారోగ్యంతో ఉంది. ప్రభా, మీరే తనను ముట్టి స్వస్థపరచు, రక్షణ దయచేము. నిన్ను ఎరుగునట్లుగా తనలో కార్యం జరిగించండి. అలాగే పేతురన్న మనమడు మా ప్రభా జాయ్ ప్రభా దెబ్బ తగిలింది. ఆ బిడ్డను మీరే ముట్టి తాకి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. సీనన్న మనవరాలు తన్విత ఉన్న బలహీనతను మీరు ముట్టి స్వస్థపరిచి జలుబు బలం తప్పించి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. సీనన్న ప్రభా మరి కొరకు ప్రార్థిస్తున్నాం. తను కూడా జలుబు మరి బలహీనత ఉన్నాడు, మీరు స్వస్థపరిచి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా మందిరంలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయబడే విషయంలో మీరే సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అలాగూ
దినాల్లో ఉపవాస ప్రార్థనలతో సహాయపడినారు. చెవిన పరిచయం దీవించండి. మందిరం చుట్టూ భద్రత కావదలుంచు నాయన. దుష్టుడు ముట్టకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం. నీ సరిహద్దుల్లో సమాధానం కలగజేయవాడాయనని నీ వాగ్దానాన్ని దశలోనిక పక్షంగా మీరు నెరవేర్చండి. అపవాదికి లయపరచమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రభా మీరే సహాయం చేయము. పర్లోక తండ్రి, అలాగూ మా తెలియకుండా ఎవరైతే అనారోగ్య బలహీనతలు ఉన్నారో, వృద్ధాప్య బలహీనతలు ఉన్నారో, దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారో వారందరినీ ముట్టి స్వస్థపరచండి. ప్రభా ప్రతి బిడ్డను పేరు పేరున మీరే కాపాడమని వేడుకుంటూ కొత్త నెల్లూరు, కొక్కరాయపల్లి, అలాగూ ఆంజనేయుల కొట్టాలు, ఇటుకల పట్టీలు, చనమక్కపల్లి, అలాగూ మా ప్రభా కృపానగరు, చిన్నమాసపల్లి, రామనపల్లి, శేషయ్య గారిపల్లి, అలాగూ ప్రభా నానాపురం, చెన్నూరు, ప్రభా అరుంధతి నగరు, ఉప్పరపల్లి, బుడాయపల్లి, మా ప్రభా ఆయా చుట్టుపక్కల గ్రామాల నుంచి నీ ఇంటికి వస్తున్న వారిని, కొత్త నెల్లూరును బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం. ప్రభా చౌదరి సాకన్న, కొత్త నెల్లూరు, అవినయ్ పాల్ కన్నులు మీరే ముట్టి స్వస్థపరచు. అల్లరి తగ్గేటట్టుగా ఆ బిడ్డకు కూడా సాయం చేయండి. స్వర్ణలతకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. ఆర్థికంగా ఉన్న సమస్యలన్నీ తీర్చి బిడ్డలను సాయం చేయండి. అలాగే పద్మమ్మ రావణపల్లి, కాళ్ళు మంటలు ఎక్కువగా ఉన్నాయి, మీరే ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. పద్మమ్మ కుమార్తె గర్భిణీ స్త్రీ, నెలలు నిండి ఉంటున్నాయి, ఉమ్ము నీరులు లేదు, తక్కువగా ఉంది, సుఖమైన కాన్పు మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే మనవడు మరి ఆనంద్ రేపు నెల నేను ఆసుపత్రి తీసుకువెళ్ళాలి ప్రభా, చెన్నైకి మీరే సాయం చేయమని ఉప్పరపల్లి రాజమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం. ఉప్పరపల్లి రాజమ్మ ఆ యొక్క మనవిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ, ఇలాగూ ప్రభా ప్రతి బిడ్డని చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రభా మరి దినాల్లో, సెలవు దినాల్లో ఎక్కడెక్కడ మీటింగ్ జరుగుతున్నాయి, జ్యోతి కెమికల్ మీటింగ్ జరుగుతున్నాయి, మీరే తోడైండి సాయం చేయమని. మా ప్రభా మంగళవారము పొద్దుటూరు వైఎంఆర్ కాలనీలో మా ప్రభా మందిర ప్రతిష్ఠిత ఉంది, సాయం చేయండి. హెబ్రోన్లో ప్రభా యూత్ క్యాంప్ ఉంది, సాయం చేయండి. ప్రతి పరిచర్యలో మీరు మీ కరుణాస్తం తోడుగా ఉంచమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా మన ఈవులు ప్రభువుకు సమర్పిస్తాం. క్రీస్తే ఈ జీవితంలో ఎంతైనా మంచి కాపరి. 651, పాత పుస్తకాల్లో 551. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. దుఃఖ సుఖములలో ఆయనే సహాయకుడు మనకు. దుఃఖ సుఖములలో ఆయనే సహాయకుడు మనకు. జీవితములో
క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. ఇహలోక సాగరము దాటునప్పుడు అలలెంతో మనలను కదిలింపగా, ఇహలోక సాగరము దాటునప్పుడు అలలెంతో మనలను కదిలించగా, మునుగునప్పుడు మొరుపెట్టిన మనలా రక్షించుతానే. మునుగునప్పుడు రక్షించుతానే. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. జీవిత నావపై దాడి చేసే సాతాను క్రియలకు భయపడడా. జీవిత నావపై దాడి చేసే సాతాను క్రియలకు భయపడక, ధైర్యము కొరకై ప్రార్థించిన ప్రభువే మన నడుప. ధైర్యము కొరకై ప్రార్థించిన ప్రభువే మన నడుప. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు. దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. వార కార్యక్రమం జ్ఞాపకం పెట్టుకోండి. ప్రభు చిత్తమైతే ఈ వారంలో జరిగేటువంటి వార కార్యక్రమాలు, పరిచర్యలు. ఈ దినము జ్యోతి కెమికల్స్లో సాయంకాలం 3 గంటలకు యూత్ మీటింగు, రాత్రి 7 గంటలకు సువార్త కూడిక జ్యోతి కెమికల్స్ శాలెం ప్రార్థన మందిరంలో మరి ఏర్పాటు చేయబడింది. నిన్న కూడా ఉన్నది. ఈ దినము 3 గంటలకు యూత్ మీటింగు, సాయంకాలం 7 గంటలకు సువార్త కూడిక. వ్యాన్ కొరకు వచ్చేవారు ముందుగా మాకు తెలపాలని మనవి చేస్తున్నాం. సోమవారం ఉదయం 6 గంటలకు గొలుసు ప్రార్థన ఉంటుంది. మంగళవారము ఉదయం 10:30 గంటలకు పొద్దుటూరు వైఎంఆర్ కాలనీ పద్మాసం ప్రార్థనా మందిరము యొక్క ప్రతిష్టత, నూతనంగా నిర్మించబడిన పద్మాసు ప్రార్థనా మందిరం వైఎంఆర్ కాలనీ ప్రొద్దుటూరులో మందిర ప్రతిష్టత ఉంది. దాని కొరకు మనల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తుంటున్నారు. కనుక వ్యాన్ కూడా వెళ్తుంది. వచ్చేవారు మరి మంగళవారం ఉదయము ఇక్కడ మరి 9 గంటలకు ఇక్కడ నుండి వ్యాన్ బయలుదేరుతుంది. కనుక వచ్చేవారు రావాలని మనం చేస్తున్నాం. ఈ యొక్క మందిర ప్రతిష్టత దైవజనుడు ఆనందరాజు అంకుల్ ద్వారా మరి మందిరం ప్రతిష్ఠించబడుతుంది. దాని కొరకు మనందరికీ ఆహ్వానము. దైవ సేవకుడు తిమోతి గారు మరి బాధ్యత గల సోదరులు, విశ్వాసులు వైఎంఆర్ కాలనీ మనల్ని ఆహ్వానిస్తున్నారు. తర్వాత తిరిగి మంగళవారం సాయంకాలం 7 గంటలకు మందిరంలో సంఘ ప్రార్థన కూడా ఉంటుంది. బుధవారం సాయంకాలం గ్రామాల పరిచర్య చెన్నముక్కపల్లి, శేషయ్యగారిపల్లి, చిన్నమాసపల్లి. బేస్తవారం సాయంకాలం 7 గంటలకు బైబిల్ పట్టణము. శుక్రవారం సాయంకాలం 7 గంటలకు సహోదరుల కూడిక మందిరంలోనే కలిగి ఉంటారు. శనివారం సాయంకాలం పరిచారకుల ప్రార్థన, మందిరం శుభ్రపరిచే పరిచర్య.
వచ్చే ఆదివారము ఉదయం 9:30 గంటలకు మనం ఆరాధన కొరకు చేరి వస్తాం. వంట పరిచర్య సోదరి బుజ్జక్క, సోదరి నయమక్క, సోదరి దోరతక్క, సోదరి శోభక్క జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాత హెబ్రోన్లో 27వ తారీఖు నుండి హెబ్రోన్ హైదరాబాదులో యవనస్తుల కూడికలు 1వ తేదీ వరకు ఉంటాయి. కనుక యవనస్తుల కూడికల కొరకు ప్రార్థించండి. ఎవరైనా ఆశ కలిగిన వారు హెబ్రోన్లో యవనస్తుల కూడిక కొరకు వెళ్ళాలని మనవి చేస్తున్నాం. తర్వాత జూన్ 6వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు బేర్షబాలో 80వ సంవత్సరము వార్షికోత్సవ కూడికలు జూన్ నెల 6వ తేదీ నుండి 7, 8 తేదీలో ఈ ప్రత్యేకమైన కూడికలు ఏర్పాటు చేయబడినాయి. దాని కొరకు కూడా ప్రార్థించండి. తర్వాత మందిరంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయబడాలి. దాని కొరకు ప్రార్థన చేయండి. పోయిన ఆదివారం మరి బేతేలుకు మేము మీటింగ్కు వెళ్ళినాం. సాయంకాలం అక్కడ కొంత ఆలస్యమై మేము 11 గంటలకు ఇక్కడికి వచ్చాం. మరి ఇంటి తాళము పగలగొట్టి 2 వైపుల తాళాలు పగలగొట్టారు. అటువైపున పైన సండే స్కూల్ హాల్ కూడా ఈరోజు మేము దాన్ని చూడలేదు. ఈరోజు అది చూస్తే దాన్ని కూడా అది తాళం వంగిపోయింది. కాబట్టి ఇది శత్రు పని. ఏ పని చెప్పండి? ఇది శత్రు పని. కాబట్టి మనము కొంత జాగ్రత్త కొరకై సీసీ కెమెరాలు మందిరంలో బిగించాలని తలస్తున్నాం. ప్రస్తుతము మందిరంలో మరి యూత్ ఉపవాస ప్రార్థన జరిగాయి కనుక కొంత మన అవసరత ఉంది. ఎవరైనా కూడా సీసీ కెమెరాల కొరకు మీరు సమర్పించుకుంటే దాన్ని సోదరుడు ప్రతాపన ఓబేదన్న చేతికి మీరు అప్పగించినట్లయితే ఆ డబ్బుతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తలస్తున్నాం. కాబట్టి ఎవరైనా ప్రేరేపించబడిన వారు దాని కొరకు మరి వాళ్ళని కలవాలని మనవి చేస్తున్నాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసుక్రీస్తు ప్రభు నామున నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ ప్రజలు రాగలిగి నీ సన్నిధి అనుభవించే భాగ్యం ఇచ్చారు. నీకు వందనాలు. ఉదయకాలం వరకు తోడుగా ఉన్నారు. వందనాలు మా ప్రభా. మరి నీ ప్రజలముగా నిన్ను ఆరాధించుటకు యోగ్యమైన విధానంలో మమ్మల్ని పరీక్షించుకుని బల్లో పాలు పొందుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించండి. వారు తీసుకొచ్చిన కానుకలను కూడా దీవించి మందిరంలో ప్రతి అవసరాలు తీర్చబడటం సాయం. రాబోయే దినాల్లో సీసీ కెమెరాలు కూడా మందిరంలో ఏర్పాటు చేయబడే విషయంలో మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నాం. ఈ వార కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండి సాయం చేయమని సండే స్కూల్లోనూ, వంటశాలలోనూ, అలాగే చెప్పుల స్టాండ్లోనూ, ఆయా డ్యూటీల్లోనూ పరిచయలో పాల్గొన్న ప్రతి బిడ్డకి స్తోత్రం. ప్రభువా, రాబోయే దినాల్లోనూ బలమైన విధానంలో నీ కార్యాలు జరిగించబట్టకు, అపాధికి లయపరచబట్టకు మీరే మహిమ తెచ్చుకోమని నీ రక్తమును కోరుకుంటూ, నీ సహాయం కోరుకుంటూ, నీ శిల విజయాన్ని కోరుకుంటూ మహిమ ఘనత స్తుతి ప్రభావం నీకే చెల్లించి యేసు ప్రభువును స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేయను మన తను ప్రేమించేవారికి ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి మీరు లేచి పక్కకు జరిగినట్లయితే